రివ్యూ ఆఫ్ 'నిలవే'. ఈ మూవీ బయట మౌత్ టాకు అండ్ పాజిటివ్ టాక్ ఉంది. బావుంది కదా టాకు అని నేను ఈ సినిమా చూసాను. ఈ మూవీ నాకెలా అనిపించింది, నా ఒపీనియన్ ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను. అంతకంటే ముందు మన ఛానల్‌ని కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి. థాంక్ యూ గైస్. మూవీ రివ్యూలోకి వెళ్తే, మూవీ అయితే నాకు యావరేజ్ అని అనిపించింది. ఎందుకు యావరేజ్ అని అనిపించిందంటే, సినిమాలో చెప్పుకోదగ్గ ఎలిమెంట్స్ అయితే నాకేం అనిపించలేదు. జస్ట్ యావరేజ్ అని అనిపించింది. బట్ ఈ మూవీలో మ్యూజిక్ బీజిఎం అనేది అదరగొట్టేశారు. పేరు కళ్యాణ్ నాయక్ గారు అంట, నేను చూసాను స్క్రీన్ మీద. అండ్ నాకు ఈయన ముందు ఏం సినిమాలు చేశారో, విజయ్ ఫస్ట్ సినిమా నాకు తెలియదు కానీ మ్యూజిక్ అయితే అదరగొట్టేశారు. ఈయనకి ఒక మీడియం సినిమా మంచి లవ్ స్టోరీ పడితే ది బెస్ట్ ఇస్తారు అన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. అంత బాగా కొట్టారు. కొన్ని సీన్లు అయితే బాగా ఎలివేట్ చేశారు. అంటే అక్కడ కొన్ని సీన్లు ఉంటాయి. అక్కడ పైన టెర్రస్ మీద అండ్ రోడ్డు మీద నడిచే సీన్ అండ్ లైట్స్ ఆపోజిట్ లైట్స్ చేసుకుంటారు అటు ఇటు. ఆ సీన్ గానీ బాగా వర్కౌట్ అయింది సీన్. అంటే మ్యూజిక్ వల్ల అవి బాగా కనపడినాయి సీన్స్. ఆ మ్యూజిక్ కూడా అక్కడ బాగా కొట్టారు. ఏదో ఏదో ఉంది అక్కడ. ఇప్పుడు మనకి ఏదో పెద్ద లవ్ స్టోరీ, ఒక మంచి ఈ 'మగధీర' లాంటి లవ్ స్టోరీ చూస్తున్నప్పుడు ఏదో జరుగుతుంది ఎనకాల, ఏదో ఉంది అన్నట్టు ఫీల్ వస్తాలాగా బాగా కొట్టారు మ్యూజిక్. అక్కడ సీన్స్‌లో పెద్దగా ఏం లేకపోయినా మ్యూజిక్ వల్ల ఆ సీన్ బాగా ఎలివేట్ అయింది. అలా కొట్టారు మ్యూజిక్. అండ్ 2 డీఓపీ సినిమాటోగ్రఫీ అత్తరగొట్టేశారు. కొన్ని సీన్‌లో అయితే మంచి బాగా తీశారు అని అనిపించింది. ఈయనకి మంచి ఫ్యూచర్ ఉంది అని అనిపించింది. మరి ఆయన పేరు చూడలేదు నేను. ఆయన ఎవరో ఇంతకుముందు సినిమాలు చేశారో, ఇది ఫస్ట్ సినిమా ఇది ఇంకోటి మనకు తెలీదు కానీ బాగుంది సినిమాటోగ్రఫీ కూడా. అండ్ కొన్ని సీన్‌లు క్వాలిటీ బాగుంది. అంటే నాకు అనిపించింది ఏంటంటే, హై బడ్జెట్ సినిమాలు తీస్తారు. ఆ సినిమాలో క్వాలిటీ ఉండదు. బట్ ఇంత తక్కువ బడ్జెట్‌లో ఇంత క్వాలిటీ ఇచ్చారు చూడండి. దీనికి మనం మెచ్చుకోవచ్చు. అంత బాగా తీశారు క్వాలిటీ. అండ్ ఇవి బాగున్న ఎలిమెంట్స్ సినిమాలో. బట్ మిగతాదంతా నాకు అంతగా ఎక్కలేదు. బట్ సినిమా చూస్తున్నప్పుడు కూడా నాకేమి ఎక్కలేదు. ఇవి నేను నోటీస్ చేశాను తప్ప మిగతా అయితే నాకు ఎక్కలేదు. అండ్ సాంగ్స్ 11 సాంగ్స్ అన్నారు కానీ నాకు ఎక్కడ కూడా సాంగ్స్ గుర్తుపెట్టుకుని ఈ రెసిగ్నేషన్ సాంగ్ లాగా ఏ సాంగ్ అని అనిపించలేదు. అసలు 11 సాంగ్స్ ఉన్నాయని కూడా నాకు తెలీదు. ఎలా వచ్చి అలా వెళ్ళిపోయినాయో కూడా తెలీదు. ఒకటో రెండో నాకు తెలిసినవి కానీ అంత నాకు సాంగ్స్ కూడా గుర్తులేవు నాకు సాంగ్స్. అండ్ పర్ఫార్మెన్స్ అయితే పర్లేదు. నాకైతే అంత ఇరగ్గొట్టేసారు అని అనిపించలేదు కానీ పర్ఫార్మెన్సెస్ పర్లేదు. బట్ క్వాలిటీ బాగుంది సినిమా. అండ్ అంతే. నాకైతే యావరేజ్ అని అనిపించింది. ఒక్కసారి చూసాను గానీ రెండోసారి చూసే అంత సినిమా కాదు అని అనిపించింది. అంటే రెండోసారి ఫుల్‌గా వాచ్ చేసే అంత ఓపిక ఉండదు. బట్ వన్ టైమ్ ఈజీగా వాచ్ చేయొచ్చు. పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. బట్ రెండోసారి వాచ్ చేసే అంత సిగ్నేచర్ సీన్స్, బాగున్న సీన్స్ అని నాకు ఎలిమెంట్స్ ఎక్కడ కనపడలేదు కానీ పర్లేదు. సినిమా ఈజీగా ఒకసారి వాచ్ చేయొచ్చు. పర్లేదు అని అనిపించింది. బట్ ఓకే, యావరేజ్ మూవీ. నాకైతే యావరేజ్. బట్ థియేటర్‌కి వెళ్లి చూడాలా అంటే ఆ మ్యూజిక్, ఆ సినిమాటోగ్రఫీ అనేది థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ వస్తది కాబట్టి అది అక్కడ చూస్తేనే మనకి ఆ ఎక్స్‌పీరియన్స్ వస్తది. కాబట్టి దానికోసమైనా మనం థియేటర్‌కెళ్లి చూడొచ్చు అని అనిపించింది. బట్ ఓకే. సినిమా అయితే ఓకే అని అనిపించింది గైస్. థాంక్ యూ. ఇది నా రివ్యూ. ఈ సినిమా మీరు చూసినట్లయితే మీకేమనిపించింది? మీకు ఎందుకు నచ్చింది? మీకు ఏమనిపించింది అనేది ఈ వీడియో కింద కామెంట్ చేయండి. థాంక్ యూ గైస్. సైనింగ్ ఆఫ్ హెచ్‌కే టాక్స్.